హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. ముఖ్యంగా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ రోజులకు ఉండే ప్రత్యేకత, ఆ రోజున లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ఎటువంటి సాధన చేస్తే బాగుంటుంది, మేనిఫెస్టేషన్ ఏ విధంగా త్వరగా అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మ్యామ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మ్యామ్, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో మీరు సోమవారం నుంచి శనివారం వరకు లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా మనకు ఉండాల్సిన అలవాట్లు, మన ఆలోచన స్థితి, మనం చేయాల్సిన సాధన వీటికి సంబంధించి చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఆదివారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది ఒక రెస్టింగ్ డే కింద చూస్తూ ఉంటారు. కొంతమంది ఎంజాయ్ చేయడానికి, నర్చర్ అవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి రోజున మనం ఏ విధంగా ఉండాలి, మన ఆలోచన స్థితి ఏ విధంగా ఉండాలి, ఎనర్జీస్ని ఎలా మెయింటైన్ చేయాలంటారు? మీరు అన్నట్లు ఎస్, ఈ రోజు మోస్ట్లీ అందరు కూడా రెస్ట్ తీసుకునే రోజు. అండ్ వీక్ అంతా మనం కష్టపడ్డాము, ఈ రోజు చాలా చక్కగా రెస్ట్ తీసుకుందాము అని అనుకుంటుంటారు. ఆ ఎనర్జీస్ ఎప్పుడు కూడా రెస్టింగ్ మోడ్లోనే ఉంటాయి మీరు అన్నట్టు. కానీ ఈ రోజు చాలా పవర్ఫుల్ రోజు విరాట్. ఆదివారం ఎక్కువగా మీకు సూచించేది ఏంటి అంటే సక్సెస్కి మీకు మెయిన్ సక్సెస్ తీసుకొచ్చేది ఆదివారం. దానికి అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు మీ ఎనర్జీస్ని కరెక్ట్గా ఈ ఆదివారం రోజు మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఆ సక్సెస్ అనేది మన ఇంటి తలుపున ఉంటుందన్నమాట. సో సక్సెస్, హెల్త్, ఈ రెండు విషయాలు మనకు ఆదివారం ఎనర్జీస్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ మనకు ఆదివారం సపోర్ట్ చేసే ప్లానెట్ వచ్చేసి సూర్యుడు. సో ఈ ఎనర్జీస్ మనకి ఎప్పుడు కూడా, మీకు ఎప్పుడు తెలుసు, సూర్యుడు ఎప్పుడు మనకు అన్ని పాజిటివ్ బెనిఫిట్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉంటుంది. సో ఆ గ్రహం మనకు సపోర్ట్ చేసినప్పుడు మనకు సక్సెస్, వెల్త్ అనేది ఎప్పుడు కూడా వస్తుంది. మనం మార్నింగ్ లేవగానే కూడా ఫస్ట్ మనము సూర్యుడికి నమస్కారం పెడతాం. అండ్ మనం సూర్య మంత్రం కూడా చాంట్ చేస్తూ ఉంటాం. సుప్రభాతం ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే, విన్నట్లయితే సూర్యుడికి గ్రాటిట్యూడ్ చెప్పడం, అంటే కృతజ్ఞత చెప్పడం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీస్ అంతా మనకు పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈరోజు సక్సెస్, హెల్త్ కాబట్టి మీరు ఈరోజు కంపల్సరీగా ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకున్నట్టయితే మనకు ఆ ఎనర్జీస్ ఇంకొంచెం జతతోడయ్యి మన లా ఆఫ్ అట్రాక్షన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రోజున మీరు ఏదైనా ఆరెంజ్ కలర్ క్రిస్టల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు సిట్రిన్ అనేది కూడా యూస్ చేయొచ్చు, క్రిస్టల్. మీకు ఒకవేళ ఆ క్రిస్టల్స్, ఆ ఎనర్జీస్ కూడా వర్కౌట్ అవ్వాలి అంటే మీరు జస్ట్ వాటర్లో ఆ క్రిస్టల్ వేసేసి ఆ వాటర్ ఇన్ఫ్యూజ్ చేసుకొని ఆ వాటర్ని రోజంతా కూడా తాగొచ్చు. ఆ ఎనర్జీస్ మీకు సపోర్ట్ చేస్తాయి. ఇది కాకుండా మీరు చేయాల్సింది ఆదివారం మార్నింగ్ లేవగానే సూర్య భగవంతుడికి వాటర్ ఆఫర్ చేయడం. మార్నింగ్ లేసి మీరు ఫ్రెష్ అప్ అయిపోయి మీరు జస్ట్ సూర్యుడికి మనం వాటర్ ఆఫర్ చేసినట్టయితే సక్సెస్ అనేది మనకు చాలా తొందరగా మనకు ఎనర్జీస్ సపోర్ట్ చేస్తుంది. సో మనం చాలా, అంటే మన ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంది. మేనిఫెస్టేషన్ మనకు తోడవుతుంది అనమాట. మీరు ఈ ఆరెంజ్ కలర్ క్లాత్స్ వేసుకొని ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంటుంది ఆదివారం. అలాగే ఆదివారం రోజుతో పాటు జనరల్గా చాలా విషయాల్లో మేనిఫెస్టేషన్కి సంబంధించి చూసుకున్నట్లప్పుడు మన వైబ్రేషన్స్ అనేవి హైలో ఉండాలని చెప్తూ ఉంటారు. హై అనగానే మనం హ్యాపీనెస్, లేకపోతే కొన్ని ఎమోషన్స్ ఉంటూ ఉంటాయి, గ్రాటిట్యూడ్ కానీ ఇవి. ఆ ఎమోషన్స్ మనం రీచ్ అవ్వాలన్నా, ఫీలింగ్స్ మనలో ఎన్బిల్ట్ అవ్వాలన్నా కూడా అటువంటి సిచ్యువేషన్స్లో మనం ఉండాలి అనేది తెలిసిన విషయం. ఎందుకంటే మనకి ఏదైనా మంచి విషయం జరిగితేనే మనం హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఆపోజిట్ సిచ్యువేషన్లో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ క్లాస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఏం చేయాలంటారు? ఖచ్చితంగా విరాట్, అందరికి కూడా అసలు ఈ సబ్జెక్ట్ మీకు తెలుసో తెలీదో మీరు కూడా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు పాటిస్తున్నారు. ఎవరైనా, ఏ మనిషి అయినా తీసుకోండి, వాళ్ళు మేము లా ఆఫ్ అట్రాక్షన్ మాకు తెలీదు, మేము పాటించట్లేదు అని చెప్తారు. కానీ నేను చెప్తాను, మీరు తెలుసో తెలియకో కంపల్సరీగా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫాల్ట్గా పుట్టిన వెంటనే మీరు అందరూ కూడా అది పాటిస్తూ ఉంటారనమాట. అది ఎలా, ఏ వేస్లో మీరు పాటిస్తున్నారు అనేది ఒక్కటే మీకు క్లారిటీ లేదు. సో ఈ క్లాస్లో మీరు అన్నట్టు ఆల్మోస్ట్ అందరూ అదర్ సైడే ఉంటారు. మనకేంటంటే మనకున్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు, మనం ఏర్పరచుకున్న నాలెడ్జెస్ అవ్వచ్చు, లేదంటే మన పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల మనము ఆల్మోస్ట్ అంటే నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ కూడా అవుతూ ఉంటాం మనం. సో అందుకోసమే మనకి ఏదైనా సిచ్యువేషన్ పదే మనకు వచ్చిందనుకోండి, మనకు ఎదురైంది అనుకోండి, మనం ఫస్ట్ నమ్మకం రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరైనా కొంతమంది ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి, ట్రేడింగ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, అది బాగా వస్తుంది అనుకో, బాగుంటుంది వాళ్ళకు.
అదే ఒకవేళ ఏదైనా నష్టం వచ్చి చాలా వాళ్ళు కిందికెళ్ళిపోయారనుకోండి, నెగెటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే వాళ్ళంత కాన్ఫిడెంట్‌గా దాని మీద పెట్టలేరు. భయపడతారు. అదే పదే, పదే, పదే జరిగి మీరు జీరో అయిపోయారనుకోండి, ట్రేడింగ్‌లో చేసేవాళ్ళు జీరో అయిపోయారనుకోండి, నెక్స్ట్ వాళ్ళకు ట్రేడింగ్‌లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. వాళ్ళు రాలేరు అంత ఫాస్ట్‌గా. ఎందుకంటే పడింది, దెబ్బ పడింది, మళ్ళీ పడింది, మళ్ళీ పడింది, మళ్ళీ పడింది. ఇంకా భయం. దాని మీద వాళ్ళకు బ్లాక్ అనేది ఏర్పడింటుంది. లిమిటింగ్ బిలీఫ్ అనేది ఏర్పడింటుంది. అదే విధంగా మనకు రిలేషన్‌షిప్స్‌లో, అదే విధంగా మనకు హెల్త్‌లో, అదే విధంగా డబ్బులో, జాబ్‌లో మీకు పదే పదే ఏదైనా అట్రాక్ట్ అవుతూ ఉందనుకోండి నెగెటివ్‌గా, మీకు అది రాదు. ఫస్ట్ నేను ఇది చెప్పగానే ఈ టెక్నిక్ చేసేయండి మీకు వచ్చేస్తుందంటే వాళ్ళు చెయ్యరు. మనస్ఫూర్తిగా చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళకి ఏర్పడిన లిమిటింగ్ బిలీఫ్స్, నెగెటివ్ బ్లాక్స్ వాళ్ళకి ఆ ఎనర్జీస్ సెట్ కావు. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఎలా మార్చుకోవాలి, రోజు ఎలాంటి రొటీన్స్ పాటించాలి, రోజు ఏ విధంగా మీరుంటే మీ మేనిఫెస్టేషన్ తొందరగా నెరవేరుతుంది. ప్లస్ మీరు పాజిటివ్‌గా థింక్ చేయడం ఎలా ఉంటుంది అనేది మనము క్లాస్‌లో నేర్పించబడుతుంది. వండర్‌ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఈ క్లాస్ మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ ఇది కేవలం రూ. 199కే అవైలబుల్‌గా ఉండబోతుందనమాట. అండ్ ఈ క్లాస్‌లో ఎటువంటి విషయాల మీద అవగాహన ఇస్తుంటారంటారు మ్యామ్? ఈ క్లాస్‌లో మనకు ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్‌కి సంబంధించి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ విరాట్. అదొక సముద్రం అంత సబ్జెక్ట్. కానీ మనం తెలుసుకున్నది చూసేవాళ్ళు, వ్యూవర్స్ అందరికీ వాళ్ళకి తెలిసింది ఒక డ్రాప్. ఏదో ఒక టెక్నిక్ పాటించేసి ఇది అవ్వట్లేదు, ఇది జరగట్లేదు, నాకిది కాదు సబ్జెక్టు. ఇలా చేస్తే ఇంక అందరికీ డబ్బులొస్తాయి, అందరూ ఇలానే సంపాదిస్తారు కదా! ఇలా స్టేట్మెంట్స్ చాలా జనరల్‌గా పాస్ చేసేస్తూ ఉంటారు విరాట్. మీకు సముద్రం అన్నంత సబ్జెక్ట్‌లో ఒక చుక్క చూసి అది పాటించేసి నాకు రావట్లేదు అని అంటారు చూడండి. అలాంటి వాళ్ళ కోసం నా క్లాస్ అనేది డిజైన్ చేయబడి ఉంటుంది. నాకెప్పుడు కూడా రిజల్ట్స్ వచ్చే వాళ్ళకన్నా రిజల్ట్ ఎవరికైతే రాదు చూడండి, వాళ్ళ మీదే నా ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు నేను సరైన దారి చూపించాలి. ఎలా మీరు ఈజీగా డబ్బుల్ని సులభంగా సంపాదించొచ్చు యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ ద్వారా అనేది నా క్లాసెస్ డిజైన్ చేయబడి ఉంటుంది విరాట్. అండ్ మోర్ ఓవర్ చాలామంది నా క్లాస్‌కి వచ్చిన వాళ్ళు నాకు ఎక్కువ అడిగేది, ఎప్పుడు మాకు ఎక్కువ నెగెటివ్ థింకింగ్ వస్తుంది మేడం. నాకు పాజిటివ్ థింకింగ్ ఎలా రావాలి? పాజిటివ్ థింకింగ్ నీ మైండ్ సెట్ ఎలా మారాలి అంటే నా క్లాస్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్. వండర్‌ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా మీరందరూ కూడా ఈ క్లాస్‌కి అటెండ్ అయ్యి దీని నుంచి బెనిఫిట్ పొందాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ విరాట్.